హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. టుడే రెసిపీ వచ్చేసి తాటి ముంజల పాయసం అండి. సమ్మర్ స్పెషల్ డ్రింక్ తాటి ముంజలు. ఇది మనకైతే సమ్మర్లో ఎక్కువగా దొరుకుతాయి కదా. ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. దీనిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఐస్ యాపిల్ అని, తాటి ముంజలని, ముంజకాయలని, ముంజు అని ఇలా చాలా రకాలుగా పిలుస్తారు కదా. మేమైతే ముంజకాయలు, తాటి ముంజలని అంటాము. ఇప్పుడు వీటిని లేతవి తీసుకోవాలండి. ఒక 6 నుండి 7 వరకు తీసుకున్నాను నేను. ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేతవి తీసుకోవడం వల్ల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్లో ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలండి. ఈ పాలు పోసుకొని పాలని మరగనివ్వాలి. మంచిగా మరిగాక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలండి. ఇలా పంచదార వేసాక పంచదార మొత్తం కరిగే వరకు 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఒకవేళ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసి 1 నిమిషం పాటు మరిగించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఈ పాలని చల్లారాక మాత్రమే ఈ ముంజకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం, జీడిపప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. దీనిని ఇలా వేసుకొని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది కూల్గా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా సర్వ్ చేస్తున్నానండి. ఈ ముంజకాయల పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ దీనిని అయితే ఎంజాయ్ చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒంటికి చలవ చేస్తుంది. మామిడికాయలు ఎంత ఇష్టంగా తింటారో ఇలా చేసుకొని ఒక్కసారి పాయసం తినండి. అందరూ అంతే ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మరి మీలో ఎంతమందికి ఈ పాయసం తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.